Welcome back to TSNS Academy, your one-step destination for smart learning and success. Today, we will discuss about is yam are. ఈజ్ యామ్ ఆర్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇది యూజువల్గా స్థితి అంటే ఎగ్జిస్టెన్స్, ప్రజెంట్ పరిస్థితిని గురించి అండ్ ప్రస్తుతం జరుగుతున్న పని గురించి తెలియజేస్తుంటుంది. ఏం చేస్తుంటుందమ్మా? ఈజ్ యామ్ ఆరు స్థితి అంటే ఏది ఏ స్థితిలో ఉంది, ఒక వ్యక్తి కానీ మనిషి కానీ ఏ స్థితిలో ఉన్నారు స్థితిని తెలియజేస్తుంది, ప్రస్తుతం జరుగుతున్న పనులు కూడా తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు వైజాగ్. ఐఎమ్ గోయింగ్ టు వైజాగ్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పని, నేను వైజాగ్ వెళ్తూ ఉన్నాను అంటే ఏదైనా మనం పని చేస్తున్నాం అనుకుంటాం, చేసేటప్పుడు మనం ఎలా చెప్పాలి? ఈజ్ యామ్ ఆర్ ఉపయోగించి చెప్పాలి. ఈజ్ అంటే ఈజ్ యామ్ ఆర్ I am eating. I am going to Vizag. I am going to Vizag. I am teaching now. I am eating lunch. అంటే నేను లంచ్ చేస్తూ ఉన్నాను. ఏదైనా పని జరుగుతూ ఉన్న పనిని తెలియజేయడానికి మనం ఈ ఆక్సిలరీస్ని మనం వాడతాము, యూజ్ చేస్తాము. యు ఆర్ రైటింగ్ హోంవర్క్. నువ్వు హోంవర్క్ చేస్తూ ఉన్నావు. యు ఆర్ రైటింగ్ హోంవర్క్. దే ఆర్ వర్కింగ్. వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. హీ ఈజ్ వాచింగ్ మూవీ. అతడు హీఈస్ వాచింగ్ మూవీ. అతడు మూవీ చూస్తూ ఉన్నాడు. షీ ఈజ్ టీచింగ్ లెసన్. ఆమె లెసన్ చెప్తూ ఉంది. షీ ఈజ్ టీచింగ్ లెసన్. ఇలా మనం ప్రస్తుతం జరుగుతున్న పనులు అంటే ఇప్పుడు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనుల గురించి తెలియజేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అండ్ స్థితిని తెలియజేస్తుంది. స్టేటస్ అంటే ఎగ్జిస్టెన్స్ అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము ఏంటన్నది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ చాక్ పీస్. దిస్ ఈజ్ ఏ చాక్ పీస్. దిస్ ఈజ్ వాచ్. ఐఎమ్ టీచర్. ఐఎమ్ ఏ టీచర్. ఎలా అంటే నేను ప్రజెంట్ ఏ స్థితిలో ఉన్నాను? నేను చిన్నప్పుడైతే బాయ్గా ఉండేవాడిని. ప్రజెంట్ అయితే నేను టీచర్ అనే స్థితిలో ఉన్నాను. ప్రజెంట్ ఏం చేస్తున్నాను? నేను బోధిస్తున్నాను, టీచర్ అనే స్థితిలో ఉన్నాను. అలా మన స్థితిని కూడా తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ వైఫ్ ఉందనుకోండి, తన గర్ల్ లేడీ కాకపోతే ఆమె నా స్థితి అంటే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఆమె ఒక హౌస్ వైఫ్ లేదా మదర్ అంటే ఆవిడ స్థితి అనమాట. అంటే ఏ మనిషి మారుతూ ఉంటాడు అంటే వయసు పెరిగే కొద్దీ ఆయన స్థితులు మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు బాయ్ని, పెద్దప్పుడు మ్యాన్, తర్వాత ఏమో ఓల్డ్ మ్యాన్, అలా ఫాదర్, తర్వాత గ్రాండ్ ఫాదర్. ఇలా మనకి ఏజ్ని బట్టి స్థితులు మారుతూ ఉంటాయి. దాన్నే స్థితిని కూడా తెలియజేస్తుంది. లేదంటే మనం చేసే వృత్తిని బట్టి మన పొజిషన్ మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రజెంట్ ఇప్పుడు టీచర్ లేదా బిజినెస్ అనుకోండి, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ అంటే నేనే మళ్ళీ టీచర్గా ఉన్నాను యాజ్ వెల్ యాజ్ బిజినెస్గా నా స్థితి మారింది అంటే ఆ స్థితిని తెలియజేస్తుంది అనమాట. ఇలా మనకి ఈజు యామ్ ఆరు ప్రస్తుతం జరుగుతున్న పనులు యాజ్ వెల్ యాజ్ స్థితిని తెలియజేస్తాయి. దీనికి సబ్జెక్ట్ ఏంటి వాడాలి అనేది మనం డిస్కస్ చేస్తే, ఐ యామ్ ఫస్ట్ పర్సన్ సింగులర్, యు ఆర్, we are, he is, she is, they are. ఇలా ఐ వస్తే యామ్ వాడాలి, యూ వస్తే ఆర్, వీ వస్తే ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, దే ఆర్. ఇలా ఫస్ట్ పర్సన్ సింగులర్కి యామ్ వాడతాము, ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి మళ్ళీ ఆర్ వాడాలి, వీ ఆర్. సెకండ్ పర్సన్కి యు ఆర్, థర్డ్ పర్సన్ సింగులర్కి ఈజ్ వాడతాము, థర్డ్ పర్సన్ ప్లూరల్కి ఆర్ వాడతాము. ఇలా మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇలా మనం దాన్ని బట్టి మనం సబ్జెక్ట్ని బట్టి మనం ఈజ్ వాడాలా, యామ్ వాడాలా, ఆర్ వాడాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నిటికీ ఈజ్, యామ్, ఆరు మీనింగ్ ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న పని గురించి తెలియజేస్తాయి, ప్లస్ స్థితిని తెలియజేస్తాయి, మన స్థితిని తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ బోర్డ్. దిస్ ఈజ్ ఎ బోర్డ్ అంటే ఇది ఎలా ఉంది? ఈ మెటీరియల్తో తయారైతే ఇది ప్రస్తుతం ఒక బ్లాక్ బోర్డ్లో ఉంది దీని స్థితిని బట్టి. దిస్ ఈజ్ ఏ చాక్ పీస్ అంటే ఇది చాక్ పీస్ అంటే మామూలుగా ఇది శుద్ధలా అవ్వచ్చు, కానీ ఇప్పుడు దీని స్థితి ఏంటి? దీన్ని ఒక చాక్ పీస్లా తయారు చేశారు అంటే ఇప్పుడు ప్రజెంట్ దీని స్థితి చాక్ పీస్ అనమాట. ఇలా మనకి స్థితిని తెలియజేస్తుంది యాజ్ వెల్ యాజ్ మన ప్రస్తుతం జరుగుతున్న పనులు కూడా తెలియజేస్తుంది. ప్రస్తుతం నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఐఎమ్ టీచింగ్ లెసన్. నేను లెసన్ చెప్తున్నాను, ఏంటి ఇంగ్లీష్ లెసన్ చెప్తున్నాను. ఇలా మనం ప్రజెంట్ జరుగుతున్న పని గురించి తెలియజేస్తుంది యాజ్ వెల్ యాజ్ స్థితిని కూడా తెలియజేస్తుంది.
నెక్స్ట్ ఇప్పుడు మనం స్థితి గురించి తెలియజేయడం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ టీచర్ అంటే నేను ఇంటి దగ్గర ఫాదర్ని, కానీ నేను ఇక్కడికి వచ్చేటప్పటికి టీచర్ అంటే నా స్థితి మారింది. అలా షీ ఈజ్ ఏ డాక్టర్, ఇంటి దగ్గర తను హౌస్ వైఫ్ అవ్వచ్చు, కానీ హాస్పిటల్కి వెళ్ళినంటే తను డాక్టర్, ఇంటి దగ్గర డాక్టరే, కానీ స్థితి దాని తాలూకు క్వాలిఫికేషన్ వల్ల కానీ దీనివల్ల కానీ ఆయన స్థితిని మనం అడ్రస్ చేస్తూ ఉంటాము. హీ ఈజ్ ఏ డ్రైవర్, ఆయన ట్రక్ డ్రైవింగ్ చేస్తుంటాడు, లేకపోతే ఆటో డ్రైవింగ్ చేస్తుంటాడు, ఏదైనా సరే ఆయన డ్రైవర్ అంటే వృత్తి ద్వారాగా ఆయన స్థితిని మనం తెలియజేస్తున్నాం. దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు విద్యార్థులు. ఎందుకు? వాళ్ళు పెద్ద అయిపోతే ఇదవుతారు, కానీ వాళ్ళు స్థితి ఏంటి? ప్రజెంట్ వాళ్ళు చదువుకుంటున్నారు విద్యార్థులు కాబట్టి వాళ్ళ స్థితిని కూడా తెలియజేస్తుంది. అప్పుడు కూడా మనం దే ఆర్ స్టూడెంట్స్. యు ఆర్ గర్ల్ అంటే నువ్వు బాలికవే అని అర్థం. ఇలా ప్రతిదానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ పెన్, దిస్ ఈజ్ ఎ షర్ట్, దిస్ ఈజ్ ఎ బాయ్, దట్ ఈజ్ ఎ గర్ల్. ఇలా మనం ప్రతిదీ ఏది చెప్పినా సరే మన స్థితిని కూడా తెలియజేయడానికి ఇలా మనం చెప్పొచ్చు. యాజ్ వెల్ యాజ్ మనం ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి మనం డిస్కస్ చేసాం కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న పనులు కూడా మనం దీని ద్వారాగా చెప్పొచ్చు. ఇలా మనం డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి స్పోకెన్ ఇంగ్లీష్ రావడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మీకు డైలీ ఒక క్లాసు మీకు వస్తుంటుంది. అంచేత ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పని గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు ఏంటంటే స్థితి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ టీచర్ అంటే నేను ఒక టీచర్ని. ఐఎమ్ ఏ టీచర్ అంటే స్థితిని తెలియజేస్తుంది అనమాట. ఏంటి నేను ప్రొఫెషన్ ఏంటంటే, షీ ఈజ్ ఏ డాక్టర్, ఆమె ఒక డాక్టర్. హీ ఈజ్ ఏ డ్రైవర్, తను ఒక డ్రైవర్. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర ఫాదర్ అవ్వచ్చు, కానీ బయట ట్రక్ డ్రైవ్ చేసేటప్పుడు ఆయన డ్రైవర్ అవుతుంది. దే ఆర్ స్టూడెంట్స్ ఇంటి దగ్గర తల్లిదండ్రులకి వాళ్ళు పిల్లలు అవుతారు, కానీ స్కూల్కి వచ్చేటప్పటికి వాళ్ళ స్థితి మారిపోతుంది, అంటే వాళ్ళు స్టూడెంట్స్. యు ఆర్ గర్ల్. ఇలా స్థితిని తెలియజేసేదానికి మనకి కూడా ఈజు, యాము, ఆరు మనకి ఆక్సిలరీస్ ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ ఎ క్యాట్, దట్ ఈజ్ ఎ చైర్, ఇట్ ఈస్ ఎ పెన్, దట్ ఈజ్ ఎ బాల్, దే ఆర్ సోల్జర్స్. ఇలా ప్రతి దాని గురించి స్థితిని తెలియజేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ప్రస్తుతం జరుగుతున్న పని. ఫర్ ఎగ్జాంపుల్, నౌ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ లెసన్, నౌ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఇలా ప్రస్తుతం ఏదైతే నేను పని చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఎవరైనా సినిమా చూస్తున్నాను అనుకో, దే ఆర్ వాచింగ్ మూవీ. అక్కడ ఎవరో బాయ్స్ ఆడుతున్నారు, చిన్నపిల్లలు, ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్, వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. మై మదర్ ఈజ్ కుకింగ్, ప్రజెంట్ ఆవిడ వంట వండుతుంది. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, ఆమె నా కోసం వెయిట్ చేస్తుంది. ఇదేంటంటే ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి. యాజ్ వెల్ యాజ్ ఇవి స్థితిని కూడా తెలియజేస్తాయి. దిస్ ఈజ్ ఎ బ్లాక్ బోర్డ్, దట్ ఈజ్ ఎ కెమెరా. అంటే ఆ స్థితి ఏ స్థితిలో ఉన్నాయి, ఒకే ఐటెంతో మనం దేనిని తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే వుడ్ తోటి ఒక డోర్ తయారు చేయొచ్చు. అప్పుడు దీని స్థితి ఏమవుతుంది? అప్పుడు బ్లాక్ బోర్డ్ అవుతుంది, డోర్ అవుతుంది. అది దట్ ఈస్ ఎ డోర్. ఇదే వుడ్తో మనం బ్లాక్ బోర్డ్ తయారు చేసుకుంటే దిస్ ఈజ్ ఎ బ్లాక్ బోర్డ్, అంటే దాని స్థితిని తెలియజేస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనం ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి కూడా ఈజు, యాము, ఆరు డిస్కస్ చేస్తుంది. ఇలా మనం ప్రతిరోజు కూడా లెసన్లో కొత్త టాపిక్లు ఒకటి మనం తీసుకురావడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎందుకంటే మంచి కంటెంట్ మీకు తీసుకురావడానికి మాకు కొద్దిగా ప్రోత్సాహంగా ఉంటుంది. ఓకేనా? అయితే నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోతాం. ఇలా మనం ఏంటి ఈజు, యాము, ఆరుతో ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి చెప్పొచ్చు, యాజ్ వెల్ యాజ్ స్థితిని కూడా మనం వివరించవచ్చు. ఇవి డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పటివరకు మనం ఏదైతే లెసన్స్ నేర్చుకున్నాం, లెసన్స్ అన్ని కూడా డైలీ 1 minute నుంచి స్టార్ట్ అయ్యింది. 1 minute, 2 minutes అలా డైలీ ప్రాక్టీస్ చేస్తూ, అలా మనం ఏ సబ్జెక్టు మనం దేనికి ఉపయోగించాలి అన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ అనేది సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఐ యామ్ ఈటింగ్ లంచ్, వీ ఆర్ ఈటింగ్ లంచ్, యూ ఆర్ ఈటింగ్ లంచ్, దే ఆర్ ఈటింగ్ లంచ్. అంటే ఇది ప్రస్తుతం జరుగుతున్న పనులకి తెలియజేస్తుంది. అంటే ఐఆమ్ ఈటింగ్ లంచ్ అంటే నేను ప్రస్తుతం భోంచేస్తూ ఉన్నాను. వీఆర్ ఈటింగ్ లంచ్ అంటే మేము భోంచేస్తూ ఉన్నాము. యు ఆర్ ఈటింగ్ లంచ్ అంటే నువ్వు భోంచేస్తున్నావు. దే ఆర్ ఈటింగ్ లంచ్ అంటే వాళ్ళు భోంచేస్తున్నారు. హీఈస్ ఈటింగ్ లంచ్ అంటే అతను భోంచేస్తూ ఉన్నాడు. షీ ఈజ్ ఈటింగ్ లంచ్ అంటే ఆమె భోంచేస్తూ ఉంది. ఇట్ అన్నది వదిలేండి, ఇక్కడ సెట్ కాదు. కాకపోతే మనకి ఇలా మనం సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఇది ఉండాలి, ఆక్సిలరీ వర్బ్ ఉండాలి, ఇది మెయిన్ వర్బ్ ఉండాలి, నెక్స్ట్
ఆబ్జెక్ట్ ఉండాలి. ఇలా మనం ప్రతి సెంటెన్స్లో కూడా మనం సబ్జెక్ట్ దేనికి ఏంటి వాడాలన్నది మనం తెలియజేసుకుందాం. ఓకేనా? ఈ రకంగా ప్రస్తుతం జరుగుతున్న పనులకి యాజ్ వెల్ యాజ్ స్థితిని కూడా తెలియజేయడానికి ఈజ్, యామ్, ఆర్ ఉపయోగపడతాయి.